పిల్లలు వచ్చి అమ్మా రేపు మన ఇల్లు కూలగొడతారంట కదా, ఏంటి మన పరిస్థితి అని అంటుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంత ఎమోషనల్ డ్రామా అవుతుంది. బీయింగ్ అ టీచర్ నేను కలిగి ధైర్యం చెప్పాల్సింది పోయి నేను ధైర్యం కోల్పోతున్నాను. అలాంటి పరిస్థితి ప్లీజ్ తేకండి. తల్లిని తర్వాత ఇంకో తల్లిని తీసుకొస్తాను కాంపన్సేషన్గా, నీకు ఈ తల్లిని తీసుకెళ్ళిపోతాను, ఇంకో తల్లిని తీసుకొస్తాను నీకు అంటే ఒప్పుకుంటారా? ఈ తండ్రి వద్ద నీకు వేరే తండ్రిని తీసుకొస్తానని ఒప్పుకుంటారు? కాదు కదా, ఇది మా ఇల్లు, మీకు కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఎన్నో డ్రీమ్ హౌస్ అని అంటాము, ఆ డ్రీమ్ హౌస్ మీరు ప్లీజ్ దయచేసి మా కళని చదివించకండి. మాకు ఒక వాల్యూ ఉంది, మమ్మల్ని గుర్తించండి. మాకు చాలా వాల్యూస్ మాకున్నాయి. మేము ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటంటే ప్లీజ్ మమ్మల్ని కూడా ఇక్కడ ఉండనివ్వండి. మాకు ఎలాంటి కాంపన్సేషన్స్ ఏం వద్దు, ఇచ్చినా కూడా ఏ విధంగా ఇస్తారని చెప్పండి, వద్దు. మా ఇంట్లో మేము ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాము. మమ్మల్ని మాత్రం మా లైఫ్ని ఏ విధమైన మా లైఫ్ గేమ్ ఆడకండి. మీకు కావాలంటే గేమ్స్ ఇష్టమేమో గేమ్స్ వేరే విధంగా ఆడుకోండి, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ప్లీజ్ సేవ్ అవర్ లైఫ్స్. ఇదేమన్నా బొమ్మ ఇల్లా అండి కట్టుకున్నది మేము ఈరోజు కట్టుకున్న తర్వాత రేపు తీసుకో అని చెప్పడానికి కాదు కదా. ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాటిని అన్నిటిని మేము క్రాస్ చేసుకుంటూ పోనీలే మనకంటూ ఒక ఇల్లు అని తీసుకుంటాం కదా. అలాంటిది ఇల్లు నేను తీసుకుంటాను అంటే ఏదైనా చాక్లెటా బిస్కెటా అండి షేర్ చేసుకోవడానికి? చెప్పండి. చాక్లెట్ బిస్కెట్ అంటే ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇంటినే నేను తీసుకుంటా అంటుంటే ఏ విధంగా ఇచ్చేయమంటారు ఇంటిని? చాలా బాధగా ఉంది. మా ఎమోషన్స్తో చాలా ఆడుకుంటున్నాడు ఆయన. నేను జీరో వాల్యూ చేస్తాను మీ ఇంటిని, గాంధీ సరోవర్ కడతాను ఇక్కడ అంటే మాకంటూ వాల్యూస్ లేవా? మీరు మమ్మల్ని జీరో వాల్యూ ఎలా చేయగలుగుతారు? అలాంటిది మీరు ప్రాజెక్ట్స్ కట్టండి, డెవలప్మెంట్ చేయండి. హైదరాబాద్ని చాలా సుందరీకరణ చేస్తారంటే మేము కూడా ఫస్ట్ స్టెప్ మీతో ఉంటాం, మీ వెనుక ఉంటాం. మీ ఒక్కళ్ళే కాదు, మేము కూడా వస్తాం మీతో పాటు. హైదరాబాద్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని కొంచెం ప్లాన్స్ ఉండండివ్వండి. మీ ప్లాన్లో ఒకళ్ళు వచ్చేమో నేను హైదరాబాద్ని సింగపూర్ చేస్తానంటాడు, ఇంకొక ఆయన వచ్చేమో నేను మీ ఇల్లు కూడా కట్టే మరి నేను సుందరీకరణ చేస్తానంటున్నాడు. అదే నాకు చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు కదా, చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చిన్న గేమ్స్, అలా అనిపిస్తుంది. మీరు మా మైండ్ గేమ్ ఆడుతున్నారండి. ఏమా మైండ్ గేమ్ అసలు? ఈ గేమ్ లో మీరు ఎంతమంది లైఫ్ ని పాడు చేస్తున్నారు? ఇదేమన్నా కంప్యూటర్ గేమ్సా లేకపోతే వీడియో గేమ్సా? చెప్పండి, ఎట్లా ఉంది సీఎం గారి ప్రవర్తన అవ్వచ్చు? అసెంబ్లీలో అంటుండే ఎకానమీకి ఇలాంటి బిల్డింగ్స్ అడ్డం వస్తున్నాయి, కూలగొడితేనే అదైతే రియల్ ఎస్టేట్ కూడా చేస్తే తప్పే ఉంది అని అంటున్నారు. తను సరిగ్గా చిన్నప్పటి నుంచి సరిగ్గా పాఠాలు నేర్చుకోలేదేమో, సరైన గురువు తగలేదేమో పాపం. ఇప్పుడైనా కూడా స్కూల్కి రండి, మా స్కూల్ పిల్లలు మీకు నేర్పిస్తారు పాఠాలు, రండి సార్ మేము టీచ్ చేస్తాం మీకు అని అనిపిస్తుంది. అలా మాట్లాడుతుంటే నా చిన్నపిల్లలు వచ్చి మీకు టీచ్ చేస్తారు, సార్ తప్పు చేస్తున్నారు సార్, తప్పు చేస్తున్నారు రేవంత్ గారు అని అంటారు. అలాంటిది ఏం తెలియట్లేదు తనకి. ఎప్పటికీ మనీ గ్రాబ్ చేసుకుందామా అని ఉంది. మనీ గ్రాబ్ చేసుకుందాం, ఆయన ఏమో ఎకానమీ గ్రాబ్ చేస్తా తెలంగాణ పెద్ద జోక్ గా ఉందండి. ఎకానమీ డెవలప్ చేస్తా అంటున్నాడు, మీరేమో మనీ గ్రాబ్ చేసుకుంటున్నాడు అంటున్నారు. మరి అవును, ఎకానమీ గ్రాబ్ చేయాలంటే ఫైన్ చేసుకోండి, కాదని ఏ రోజు కూడా మేము తనకి నో చెప్పలేదు. వి ఆర్ నాట్ అపోజింగ్ హిమ్, వీఆర్ ఓన్లీ టెలింగ్ మమ్మల్ని మా లైఫ్స్ బతకనివ్వండి. మేము ఇంత కష్టపడి మేము లోన్స్ తెచ్చుకొని లోన్కి కష్టపడి వాడు వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అంతా వెరిఫై చేసుకున్న తర్వాత ఆహా మన డ్రీమ్ హౌస్ ఇప్పుడు కదా, మన కళలు నెరవేరినాయి కదా అనుకుంటాం కదా. హౌస్ అనేది కొంతమందికి అది ప్రెస్టీజ్ ఇష్యూ అవ్వచ్చు, కానీ మాకు ప్రెస్టీజ్ కాదు, ఇది మాకు లైఫ్
లైవ్లీహుడ్, ఒక ఇల్లు కట్టుకుందామని ఒక సొంత ఇంటి కళ మేము నెరవేర్చుకున్నాము. అలాంటిది మీ కళ వచ్చి మమ్మల్ని చెదిరేస్తారు, మా కళనంతా పాడు చేస్తున్నారు. అంటే కళ ఏం చదవకుండా కాంపన్సేషన్ ఇస్తారంట, నష్టపరిహారం, లేకపోతే వేరే దగ్గర ఇల్లు కట్టిస్తాము. మళ్ళీ ఎందుకు నేను వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మళ్ళీ నేను గెలవాల్సిందే అని అంటున్నాడు. ఇలాంటి వేషాలు వేస్తే ఓట్లు కాదు కదా, నోట్లు కాదు కదా, ఏమీ లేకుండా ఉండిపోతారు. ఈ విధమైన ఆయన జీరో అయిపోతారు. ఆయనకి వాల్యూ ఆయన తీసుకుంటున్నారండి, మమ్మల్ని జీరో వాల్యూ చేస్తా ఉంటున్నారు కదా, ఆయన వాల్యూ ఆయన తీసుకుంటున్నారు. ఇలాంటి స్కీమ్స్ లాగా అనిపిస్తుంది, కైండ్ ఆఫ్ స్కీమ్ లాగా ఉంది కదా. ఏదో ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డి? ఏం చెప్తామండి, ఇంకేదైనా చెప్పాలనుకుంటే వచ్చి రండి, మాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. ఏదో ఉమెన్స్ డే రోజు వచ్చి ఉమెన్స్ డే రోజు చెప్పాల్సిన మాటనా ఇది? అసలు మా అపార్ట్మెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారండి? అసలు ఒక్కసారి వచ్చారా? అసలు వచ్చి కనీసం మా లైఫ్స్ ఎలా ఉన్నాయో చూసారా? లేదు కదా. ఫస్ట్ ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుంటారండి కదా సీఎం గారు. ఫస్ట్ గాంధీ సరోవర్ అన్నారు, వద్దంటే మళ్ళీ బఫర్ జోన్, వద్దంటే మళ్ళీ బ్యూటిఫికేషన్. గాంధీ సరోవర్ అయితే గాంధీ అడగాలి, ఇంకా గాంధీ అడగాలి కదా, నా స్టాచ్యూ ఇక్కడ కట్టండి అందరినీ రోడ్ మీద పడేసి అని. అసలు ప్రయోజనం ఏంటి అసలు? అక్కడి నుంచి కూడా చూడొచ్చు, అంత దూరం నుంచి కూడా చూడొచ్చు, మన బస్ స్టాప్ దగ్గర నుంచి కూడా గాంధీ సరోవర్ చూడొచ్చు. మా ఇల్లు ఎందుకు కూలి కొట్టాలి మళ్ళీ? ఇంకా బఫర్ జోన్ అయితే మా ఇల్లు ఎప్పుడు కట్టిందో ఆ రూల్స్ ప్రకారం మేము ఇల్లు కట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి రూల్స్ చేంజ్ చేసేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే మేము ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది పేరెంట్స్ ది? వాళ్ళు కొంచెం ఊరికే ఇదేంటి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మధ్యలో, ఇప్పటి వరకు బాగుండే కదా, మధ్యలో వచ్చి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి అని. స్కూల్స్ కానీ మీ ఫ్రెండ్స్ మిస్ అవుతావు, ఎట్లా ఇది కూల్ చేస్తే ఏంది? ఇంకా స్కూల్స్ కూడా దగ్గర ఉన్నాయి చాలా. ఇంకా అసలు గవర్నమెంట్ అనేది పీపుల్ ని ప్రొటెక్ట్ చేసేది, రోడ్ మీద పడేసేది కాదు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? బఫర్ జోన్ అనేది 50 meters లో అత్తాపూర్ మొత్తం పోతుంది, చాలా బిల్డింగ్లు ఉన్నాయి. బఫర్ జోన్ 50 meters బఫర్ జోన్ తెలుస్తుంది. ఇట్లా అప్పుడు మా అపార్ట్మెంట్ ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ పెద్ద ల్యాండ్ ఇది దీని మీద కనబడింది. ఇప్పుడు ఏమైనా వేసుకోవచ్చు, ఈ ల్యాండ్ కూల్ చేస్తే ఏమైనా వేసుకోవచ్చు 6.5 acres తో అని చూస్తున్నారా? పక్కనే ఇట్లాంటి రెప్లికానే పక్కన కడతారంటే ఎవరు నమ్ముతారు? అసలు మా ఇల్లు మాకు కావాలి, ఇంకో రెప్లికా ఇవ్వని ఎన్ని డబ్బులు అన్నా ఇవ్వాలి, కానీ మా ఇల్లు అయితే మాకు కావాలి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి, సీఎం కి? మా ఇల్లు మాకు కావాలి, మేమైతే వెళ్ళాం. మీరైతే వెళ్ళారు. ఎన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తారు ఇట్లా? రేవంత్ రెడ్డి గారు ఆపే వరకు ప్రొటెస్ట్ చేస్తాం. 2.5 years నుంచి ఆయన సీఎం కదా, ఇప్పటి వరకు ఏం చేయలే. మంచి సీఎం అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి 1 year ఫస్ట్ లో ఫస్ట్ గెలిచినప్పుడు, కానీ మళ్ళీ ఇట్లాంటివి వచ్చి ఇట్లా చేస్తే మేము ఏమనుకోవాలి? ఇట్లా చేస్తాడు అనుకోలేదు, అనుకోలేదు. ఫ్రెండ్స్ మిస్ అవుతావు? అవును, అసలు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, స్కూల్స్ ఆఫీసెస్ అన్ని ఇక్కడ వరకే దగ్గరే. మళ్ళీ వేరే దూరం దగ్గర అయితే చాలా దూరం అవుతుంది, స్కూల్స్ మార్చాలి, జాబ్ మళ్ళీ మార్చాలి, ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వెతకడానికి అట్లీస్ట్ కొంచెం 1 week or 2 weeks పడుతుంది కొత్త ఫ్రెండ్స్ చూసి. లేకుండా మాట్లాడుతుండు సీఎం, బఫర్ జోన్ అంటుండు, జీరో వాల్యూ చేస్తా అంటుండు. అదే ఆ జీరో వాల్యూ వల్ల అందరు భయపడిపోతుండ్రు. అప్పుడు ఫైనలైజ్ చేసుకుంటే వాళ్ళు కదా ఏదో ఒకటి చెప్పేసి మమ్మల్ని బయటకు పోమంటే ఎందుకు పోతాం? 450 మంది ఫ్యామిలీస్ ని బయట పడేసి రోడ్డు మీద పడేసి ఆయన ఎకానమీ పెంచేది ఏంటండి? మేము మొత్తం 450 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంది, ఆల్మోస్ట్ 500 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంతమందిని రోడ్డు మీద పడేసిన తర్వాత ఆయన ఎకానమీ పెంచేదేంటి? మేము హ్యాపీగా ఉంటున్నాం ఇక్కడ, కష్టంతో కట్టుకున్నాం ఇంటిని, మా కష్టార్జితం ఇది. ఇంటిని మాత్రం వదిలేదు లేదు, మేము వదలమండి ఇంటిని. మాకు బఫర్ జోన్ అన్నది ఫస్ట్ లేదండి, గాంధీ సరోవర్ కోసం అని అడిగారండి, నోటిఫికేషన్ ఇచ్చారు, మేము కుదరదు అన్నాము. మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటంటే, మీరు బఫర్ జోన్ లోకి మిమ్మల్ని పెడతాము, మీ అపార్ట్మెంట్ కి జీరో వాల్యూ ఉంటది, మీరు అమ్ముకోవడానికి ఉండదు, కొనడానికి ఉండదు అని. ఇప్పుడు 60% లోన్ లో ఉన్నాయండి అందరివి.
ఇప్పుడు బ్యాంక్ లోన్లు ఏం చేయాలి మేము? 0% జీరో వాల్యూ అనేది ఆయన ఎలా డిసైడ్ చేస్తాడు అసలు? జీరో వాల్యూ దానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా కట్టించుకుంటున్నారు? మరి మేము ఇంటి పన్ను కడుతున్నాము, నీడ పన్ను కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నాము, అన్ని గవర్నమెంట్ సంబంధించిన బిల్స్ అన్ని కట్టుకుంటున్నాం కదా. మరి దీనికి జీరో వాల్యూ తర్వాత దీన్ని తీసేస్తామని ఎలా చెప్తారు? ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. 2004లో పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. లేదండి 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 2004లో ఎవరున్నారో వెనక్కి తిరిగి చూడమని చెప్పండి ఒకసారి రేవంత్ రెడ్డి గారు. అప్పుడే తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చింది. అన్ని పర్మిషన్ల తోటి పక్కా ల్యాండ్, ఇది మంచి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తోటి మేము కొనుక్కున్నాం దీన్ని. ఈ రోజు మీకు జీరో వాల్యూ ఉంది. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఎవరండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డిసైడ్ చేయడానికి? మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఇప్పటిదాకా? ఆ రోజు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇప్పటిదాకా బిల్స్ ఎలా కట్టించుకున్నారు మాతోటి? ఇంటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని ఎందుకు కట్టించుకున్నారు? ఈ రోజు నీకు అవసరమైనప్పుడు దీనికి జీరో వాల్యూ అంటున్నావు, తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు ఈ ఇంటి మీద. ఇది అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదని మళ్ళీ బ్లాక్. ఇందిరం మిల్ అనే పేరు ఎందుకు వచ్చిందండి? ప్రతి వాడికి ఒక ఇల్లు ఉండాలని కదా వచ్చింది. మరి మా ఉన్న ఇంటిని కూలగొడతామనేది ఏం కాంగ్రెస్ పార్టీ అసలు? అది